తమ పదవులకు రాజీనామా చేస్తామని బహిరంగంగా చెబుతున్నారని అంటున్న పీసీని లక్ష్మణరావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. 24 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పార్టీలో అయితే కొంత అసమ్మత సెగ అయితే బయటపడుతుందని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పైన అయితే కొంతమంది సొంత పార్టీ నేతలే కిరణ్ వద్దు జగన్ ముద్దు అంటూ కూడా నినాదాలు చేస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డిని వద్దంటున్నారు అని తెలుసుకున్న ప్రయత్నంలో రణస్థల మండలం కోస్టా గ్రామ పంచాయతీ వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ యొక్క సొంత పార్టీ నేతలే మీ కిరణ్ కుమార్ని ఎందుకు వద్దంటున్నారు? కోస్టా పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి పిసిల లక్ష్మణరావు మా ఇచ్చెర్ల నియోజకవర్గ కాన్ఫరెన్స్ మన గొర్లి కిరణ్ కుమార్ గారు ప్రజలందరికీ కావాలని కోరుకుంటున్నారు. మా ఇచ్చెర్ల నియోజకవర్గ అక్కడక్కడ నాయకులు చిన్న ధర్నా చేసి ఏదో కిరణ్ వద్దు జగన్ ముద్దు అని చెప్పి మీటింగ్లు పెట్టి ఈ రకంగా చెప్తున్నారు. కాబట్టి మా 4 మండలం నాయకులు ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారు జడ్పీసీ గారు అందరము ఒక్కడ కూర్చొని సమస్యలు ఏవేవో చిన్న సమస్యలు వస్తుంటానే. కాబట్టి కుటుంబంలోనే ఒక 2-3 అందములుగా సమస్యలు వస్తుంటాయి. అది కాక ఈ రకం సమస్యలు వస్తాయి కాబట్టి మా అందరం కూర్చొని ఈ 2-3 రోజులను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూర్చొని ఎటువంటి భేదాలు లేకుండా మనము ఉండాలి, మన పార్టీని గెలిపించుకోవాలి, మన ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి, అక్కడ ముఖ్యమంత్రి కూడా గెలిపించుకోవాలి. మన శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలంలో మనకి ఎంతో పేరు తెచ్చుకోవాలని చెప్పి చర్చించుకొని ఈ రకంగా చర్చించుకుంటాము. కాబట్టి మా గొర్రెల కిరణ్ కుమార్ గారు ఎందుకంటే మా దగ్గరలో అంటే మీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ ఆల్రెడీ మీ సొంత పార్టీ నేతలే వద్దు అంటున్నారు. మరి మీరు ఎమ్మెల్యేగా ఆయన ఆహ్వానిస్తున్నారా? అతనే మాకు కావాలని చెప్పి ప్రజల్లో చాలా భారీ ఎత్తున గొర్రెల కిరణ్ కుమార్ గారే ఉండాలి. ఎందుకంటే అతను ఉన్న మాట ఆడుతారు, లేదంటే ఇది అవ్వదని చెప్పి ముఖం సూటుగా చెప్పిన వ్యక్తి. అందుగురించే మాకు మా రణస్థల మండలం శ్రీకాకుళం జిల్లాకి పేరుగాంచిన వ్యక్తి కాబట్టి మాకు కావాలని కోరుకుంటాను, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇది మొత్తం మీద చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలంలో ఉన్న వైసీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ని మాకు కావాలి, ఎవరో కొంతమంది అసమ్మత సెగ అయితే బయటపడడం అయితే వాస్తవమని కూడా చెప్తున్నారు. అయితే మా అంతా కూడా కూర్చొని పార్టీలో ఏవైనా లోటుపాట్లు ఉంటే మేమంతా కూడా కూర్చొని మాట్లాడుకొని వాళ్ళని మళ్ళీ ఒక తాటిపై తెస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలం, అదేవిధంగా ఈ యొక్క ఎచ్చెర్ల నియోజకవర్గానికి పెద్ద ఆయిపొట్టు అయినటువంటి రణస్థలం మండలం దాదాపుగా 2019లో దాదాపు 19,000 పైచీలకు ఓట్లు మెజార్టీని అయితే ఈ యొక్క మండలం అయితే ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్రెల కిరణ్కి ఇచ్చారు. అయితే అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా దాదాపు 30,000 పైచీలకు ఓట్లతో మేము గెలిపించుకుంటాం మా ఎమ్మెల్యేని అని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. విడిజన రాజశేఖర్తో వెంకటరమణ, 99 టీవీ, శ్రీకాకుళం.